Hello aspirants, YouTube watchers, friends and well-wishers. Welcome back to this comprehensive and dynamic session of learning. This is your mentor and coach Suparas Jain. Today I am seriously contemplating upon mock test 3, All India Live mock test 3. So without much ado, let's get into the business of teaching and learning. Right, sir? Question number 76. Select the most appropriate synonym of the given word. Congenial. So, చక్కగా ఎవ్రీ సాటర్డే మనం ఒక ఎక్స్ప్లెనేషన్ని చూస్తున్నాము. దాన్నే మనము సూపర్ సాటర్డే అంటున్నాం అనమాట. 4 సబ్జెక్ట్స్ యొక్క చక్కటి ఎక్స్ప్లెనేషన్ మీకు అందిస్తున్నాము. ఇది మీ ఎగ్జామ్స్ టియర్ 1 ఎప్పుడు దాకా అయితే ఉన్నాయో అప్పుడు దాకా ఈ కార్యక్రమం అనేది నడుస్తుంది. దాని తర్వాత టియర్ 2 ఎక్స్ప్లెనేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ అనేది కొంజీనియల్. సో ఎవరైతే రెగ్యులర్గా క్లాసెస్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఈ వర్డ్ అనేది పెద్ద గొప్ప ఏం కాదు సార్. మొన్ననే అద్భుతమైన వీడియో రిలీజ్ అయింది సార్. సో వొకాబులరీ మ్యాజిక్ అని, దాన్ని కూడా మీరు చూశారు అంటే చాలా బెనిఫిట్ అవుతుందన్నమాట. I have congenial relationship with my neighbors. I have congenial relationship with my friends. Congenial అంటే ఏంటి? Congenial అంటే friendly, affable, amiable, amicable, pleasant, good, nice. బ్యూటిఫుల్ వర్డ్ అండి. ఎప్పుడైతే మన నేబర్స్తో కానీ, మన ఫ్రెండ్స్తో కానీ, మన రిలేటివ్స్తో కానీ మన సంబంధాలు బాగుంటే దాన్ని కొంజీనియల్ అంటారు, ఆఫబుల్ అంటారు, ఎయిమ్నబుల్ అంటారు, అమికబుల్ అంటారు. రైట్? ఏమియబుల్, జీనియల్, అమికబుల్, ఫ్రెండ్లీ. చక్కగా అర్థమయ్యే వర్డ్ ఫ్రెండ్లీ. యా, well, it is a very trivial matter and we are not supposed to discuss about it. Well, we don't fight on trivial matters. See, చాలా చిన్న విషయం, దీనిపైన మనకు గొడవలొద్దు, దీనిపైన మనకి ట్రివియల్ ఈజ్ ట్రిఫ్లింగ్, పెట్టి, స్మాల్, ట్రిఫ్లింగ్, పెట్టి, స్మాల్, ఇన్సిగ్నిఫికెంట్, లిటిల్. స్టార్ వర్డ్ ఆఫ్ ద డే ఈజ్ నొగేటరీ. ట్రివియల్ అంటే చాలా చిన్న విషయం అనమాట, చాలా చిన్నది ఏదైనా. అన్ఇంపార్టెంట్, ట్రివియల్ రాగానే ట్రిఫ్లింగ్ రావాలా, నెగ్లిజిబుల్, పెటీ, స్టార్ వర్డ్ ఈజ్ నొగేటరీ. స్టార్ వర్డ్స్ అన్నీ నేర్చుకోవాలా. రైట్? ప్లజెంట్, వాట్ అ ప్లజెంట్ పర్సన్ యు ఆర్, వాట్ అ ప్లజెంట్ హ్యూమన్ బీయింగ్ యు ఆర్. ప్లజెంట్ ఈజ్ వన్ హూ ఈజ్ వెరీ కోఆపరేటివ్, వన్ హూ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ, సోషబుల్, కంపానియనబుల్. వావ్, వండర్. సో ప్లెజెంట్ పర్సన్ అంటే చాలా మంచివాడు అనమాట, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు, అందరితో కలిసిమెలిసి ఉండేవాడు అనమాట. దాన్ని మనము వాట్ యు కాల్ సోషబుల్ అంటాము, ఫ్రెండ్లీ అంటాము, వెరీ జాక్యులర్ అంటాము, కార్డియల్ అంటాము, కంపానియనబుల్ అంటాము, హాస్పిటబుల్ అంటాము. కార్డియల్, అఫబుల్, హాస్పిటబుల్. యా. Ignorant, what do you mean by ignorant? Well, my uncle is a very nice person. He lives in a village. He is an ignorant person. అతనికి ఏం తెలియదండి, చాలా అమాయకుడు, భోలాశంకరుడు. అంటే అమాయకుడు అనొచ్చు, నేవు, గులిబుల్లు, అన్స్కూల్డ్, అన్లెటర్డ్, అన్ఎడ్యుకేటెడ్, నెసియంట్. ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదు అన్స్కూల్డ్, ఎప్పుడు రాయలేదు అన్లెటర్డ్, అన్ఎడ్యుకేటెడ్, చదువు రానివాడు, కానీ చాలా మంచి మనసు ఉన్నవాడు అన్నమాట మా అంకుల్. ఇగ్నోరెంట్ అంటే ఏమీ తెలీదు, ఈజీగా నమ్మేస్తాడు. అన్ఎడ్యుకేటెడ్, అన్స్కూల్డ్, అన్నాలెడ్జబుల్, ఇల్లిటరేట్, అన్క్వాలిఫైడ్. చక్కటి వర్డ్స్ నేర్పిస్తున్నానండి. ఈ వర్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి మీ పుస్తకాల్లో మీరు రాసే ఓపిక ఉంటే రాసుకోండి. ఎథికల్ అనే వర్డ్ అనమాట. ఎథికల్ అంటే ఏంటి? యా, మీరందరూ చూసుంటారు మన హిస్టరీలో మహాత్మా గాంధీ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, వీళ్ళందరూ ఎథికల్ పర్సన్స్ సార్. ఎథిక్స్ని ఫాలో చేసేవాళ్ళు అనమాట. అబద్ధాలు ఆడరు, లంచాలు తీసుకోరు. సో వీళ్ళందరినీ మనం ఏమనొచ్చు?
upright, right? Righteous, right? Morally correct, ethical, ethos, బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. ఎవరైతే చాలా రైటియస్గా, అప్రైట్గా, మోరలీ కరెక్ట్గా, ఎథికల్గా, ఎథోస్గా, వన్ హూ ఈస్ వెరీ ప్రిస్టైన్ కూడా అనొచ్చు. ప్రిస్టైన్ అనే అద్భుతమైన వర్డ్ నేను చెప్తున్నాను అనమాట. వెరీ ప్రిస్టైన్, వెరీ ఆనరబుల్ పర్సన్ ఇన్ ద సొసైటీ. మోరలీ కరెక్ట్, రైటియస్, వర్చువస్, వెరీ గుడ్, స్టార్ వర్డ్. కన్సెంటియస్, రైట్. సో కావాల్సిన వర్డ్ ఏంటి? సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ కంజీనియల్. కంజీనియల్ అంటే ఏంటి? ఏమియబుల్, అమికబుల్, జీనియల్, అగ్రియబుల్, ఫ్రెండ్లీ. అట్లాంటప్పుడు మనకు ట్రివియల్ వస్తుందా? రాదు. చాలా మంచి మనిషి అనమాట, చాలా ఉత్తమ పర్సన్ అనమాట. ప్లెజెంట్ రావచ్చు, ఇగ్నోరెంట్ రాదు, ఎథికల్ రాదు. ప్లెజెంట్ ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 77. Carry the day, win a victory, bear the brunt, lead an army, lift a heavy load. Yeah, well, they say that after working hard for 3 hours in the ground, they carried the day and they got the cup. India were doing well, but they lost the match in many years. But in 2025, they carried the day and won the ICC T20 World Championship. So, well, definitely, if at all, if you listen all the classes and follow the mock exams meticulously, then definitely you are going to carry the day. Carry the day ante enti? To be victorious, to be successful, to be triumphant. Victorious, successful, triumphant. Carry the day is nothing but championships, champions 2024, right? ICC, to win a victory, to be successful after a struggle or competition. Our team played brilliantly and carried the day in the final match. Yes, chala chakkaga what you call it, played and it carried the day in the final match. Final match lo chakkaga ఆడేసి కప్పుని గెలుచుకుందనమాట. క్యారీడ్ ద డే అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, డే అనేది మనది. డే అనేది మనది అంటే మనం విజయాన్ని సాధించాము. టు బి విక్టోరియస్, టు బి సక్సెస్ఫుల్, టు బి triumphant. So answer is win a victory. Okay. So select the most appropriate antonym of the given word. The word is garnered. 4 options which are available on the board: criticized, implemented, dispersed, liberated. Yes. You have to garner a lot of wealth before you retire. You have to garner the supporters of the, you have to garner the support of the voters. Then only you can win the election. Garner ante edaina collect cheyadam, amass cheyadam, accumulate cheyadam, gather cheyadam. Garner the support of the voters ante వాళ్ళ యొక్క సపోర్ట్ని మనం గ్యాదర్ చేయాలన్నమాట, తీసుకోవాలి. So collect, gather, assemble, accumulate. Collect, gather, assemble, accumulate, amass. Amass. Criticize అనే వర్డ్ మనం చదివి చాలా ఎక్కువగా నేర్చుకున్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట. Don't criticize elders, don't criticize the mentors. Criticism is nothing but it's a bad habit. Criticizes, scold, admonish, condemn, vilify, vituperate, besmirch, admonish, demean, downgrade. Then beautiful words, pillory, lambast. Beautiful words. Criticize is besmirch, lambast, pillory, vilify, vituperate, disparage, badmouth. Star word of the day. Yeah. When is the rule going to be implemented? It is going to be implemented next month. Implement ante execute, apply cheyadam, enact cheyadam. Apply, enact, perform. Yeah. రూల్ ఎప్పటి నుంచి మొదలవుతుంది అనమాట. దాన్ని ఎగ్జిక్యూట్, ఎనాక్ట్, పర్ఫామ్, ఫుల్ఫిల్. చిన్న వర్డ్, మంచి వర్డ్.
Yeah, after the meeting, the crowd dispersed. The smell of the flower disperse అంటే ఏంటి? స్ప్రెడ్ అవ్వడం, స్కాటర్ అవ్వడం, డెసిమినేట్ అవ్వడం, సర్క్యులేట్ అవ్వడం. బ్యూటిఫుల్ వర్డ్ అనమాట. స్మెల్ అయితే డెసిమినేట్ అవుతుంది, అదే మనం విత్తనాలు వేస్తున్నామండి స్కాటర్ అవుతుంది అనమాట. స్కాటర్ ద సీడ్స్ ఆన్ ద గ్రౌండ్ అంటాము. డిస్ట్రిబ్యూట్, స్ప్రెడ్, స్కాటరు, డెసిమినేట్, స్ప్రింకిల్. రైట్. Well, most of the students, they feel that they want to get liberated from this coaching, but I am sure if you work hard for the next couple of months, you are going to grab a golden deal, that is the dream job of your life, central government employee. చాలా ఎక్కువ కష్టాలు వస్తే ఏమంటాం మనము, బాబు నన్ను ఈ కష్టాల నుంచి విముక్తిని ఇచ్చేసిండి. ఆ విముక్తిని ఇవ్వడాన్ని ఇంగ్లీష్లో లిబరేట్ అంటారు, ఫ్రీడమ్ అంటారు. లిబరేట్ ఈజ్ నథింగ్ బట్ డిశ్చార్జ్. నన్ను ఎక్స్ట్రికేట్ చేసేసేయండి, డిశ్చార్జ్ చేసేసేయండి, నాకు ఫ్రీడమ్ ఇచ్చేసేయండి, అన్బ్రైడల్ చేయండి, అన్చైన్ చేయండి. సూపర్ వర్డ్స్ చెప్తున్నానండి, మామూలు వర్డ్స్ కావి. సో ఫ్రీ అంటే రిలీజ్, డిశ్చార్జ్, అన్చైన్, అన్బర్డన్, అన్బ్రైడల్. సో గార్నర్ అంటే కలెక్ట్ చేయడం. కలెక్ట్కి ఆపోజిట్ ఏంటి? వాట్ విల్ బి ద ఆపోజిట్ ఫర్ కలెక్ట్? క్రిటిసైజ్ రాదు, ఇంప్లిమెంట్ రాదు, డిస్ట్రిబ్యూట్ చేసేసేయండి, స్ప్రెడ్ చేసేసేయండి, డెసిమినేట్, స్ప్రింకిల్. లిబరేట్ అయితే రాదు. సో ఆన్సర్ ఈస్ డిస్పర్స్డ్ is the right answer. The right answer for this question is dispersed. Make light of something. The doctor said, don't make light of the injury, it requires surgery. Don't make light of your father's word, because if you follow them, you will be a government employee. Don't make light of the educator's advice. If you follow it, you will definitely get 50 out of 50 in English. Make light of అంటే ఏంటి? ఏదైనా సీరియస్ మ్యాటర్ని కూడా జోక్గా తీసుకోవడం, దాన్ని అన్ఇంపార్టెంట్గా తీసుకోవడం, దాన్ని ఇన్సిగ్నిఫికెంట్గా తీసుకోవడం. మంట, దాన్ని సీరియస్ తీసుకోవట్లేదు సార్, కాలిపోతుంది, ఫేస్ కాలిపోతుంది అనమాట. ద బాయ్ ఈజ్ టేకింగ్ లైట్ ఆఫ్ ద ఫైర్ ఇన్ హిస్ హ్యాండ్. సపోజ్ ఆ మంట అనేది డైరెక్షన్ మార్చి ఫేస్ దగ్గరకు వచ్చిందంటే అతని ఫేస్ కాలిపోవచ్చు, అతని కళ్ళు పోవచ్చు. హీఈస్ మేకింగ్ లైట్ ఆఫ్ ద ఫైర్ ఇన్ హిస్ హ్యాండ్. గెట్ ఆఫ్ ఎ లార్జ్ వెహికల్ లైక్ ట్రైన్, బస్ ఎక్సెట్రా కాదు. డూ సంథింగ్ దట్ గెట్స్ యూ మోస్ట్ అటెన్షన్ కాదు. Treat something as unimportant or not serious, absolutely right. To shine a source of light on something kaadu. So make light of something is to treat something serious, to treat something serious as unimportant or as a joke. Don't make light of your exams, they are very important. Exams ni light తీసుకోకు, చాలా ఇంపార్టెంట్. సో చక్కగా ఇది కూడా నేర్చుకున్నాం. 79 ఆన్సర్ ఈస్ సి. Yeah. Select the incorrectly spelt word. Commensurate, commemorate, complacent, comprehensible. చక్కటి వర్డ్స్. ఇలాంటి వర్డ్స్ మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ వాట్ యు కాల్ మీ మార్క్స్ అనేవి పెరిగే ఛాన్సెస్. చక్కటి క్వశ్చన్స్ పిక్ చేసుకొని వచ్చానమాట. మరీ ఈజీ కావు, మరీ హార్డ్ కావు. ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే 100% మీకు చాలా మంచి మార్కులు వస్తాయండి. టియర్ 1లో పక్కా మీరు క్వాలిఫై అయిపోతారు. వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే కామెంట్ కూడా చేయండి. సో commensurate, well, your salary will commensurate with your experience. నీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటే శాలరీ ఎక్కువ ఉంటుంది, నీకు ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంటే శాలరీ తక్కువ ఉంటుంది అనమాట. commensurate అంటే కరస్పాండింగ్, ఈక్వివాలెంట్. ఏదైతే నీ శాలరీ నీకు ఎక్స్పీరియన్స్ పట్టు ఉంటుందన్నమాట. నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే శాలరీ ఎక్కువ ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే కరస్పాండెంట్, ఈక్వివాలెంట్, ఈక్వల్, ఇన్ ద లైను, ఈక్వివాలెంట్, కరస్పాండింగ్, ఈక్వల్, ప్రపోర్షనల్. ప్రపోర్షనల్గా ఉంటుందన్నమాట. We are going to commemorate the 150th anniversary of the leader this year. Commemorate అంటే అతన్ని గుర్తు చేస్తూ అతని యొక్క 150th యానివర్సరీ జరపబోతున్నాము అంటే సెలబ్రేట్ చేయబోతున్నాము. కమమరేట్ ఈజ్ ఆనర్,
celebrate, honor, celebrate, salute, monumentalize, star word of the day, monumentalize, honor, celebrate, remember, monumentalize. The next word is complacent. చాలామంది 50కి 50 వచ్చిన తర్వాత కాంప్లసెంట్ అయిపోతారనమాట. సెల్ఫ్ సాటిస్ఫైడ్, దే బికమ్ ప్లీజ్డ్, దే బికమ్ గ్రాటిఫైడ్, స్మగ్ అనమాట. కొంచెం మంచి మార్కులు వచ్చారనుకోండి సాటిస్ఫైడ్, నెక్స్ట్ ఎగ్జామ్లో మార్కులు తగ్గిపోతాయి. సో నేను చెప్పే రూల్ ఏంటంటే ఎంత మంచి మార్కులు వచ్చినా కాంప్లసెంట్ అవ్వద్దు. స్పెల్లింగ్ రాంగ్ ఉంది సార్, COMPLACENT, కాంప్లసెంట్, COMPLACENT, సాటిస్ఫైడ్, గ్రాటిఫైడ్, ప్లీజ్డ్, స్మగ్. టీచింగ్ ఎలా అనిపిస్తుంది సార్? నేను మాక్ ఎక్స్ప్లెనేషన్ మీకు టీచ్ చేస్తున్నా కదా, సూపర్ సాటర్డే, అప్పుడు థర్స్డే థండే ఉండేది, ఇప్పుడు సూపర్ సాటర్డే. ఇప్పుడే ప్రత్యేకంగా అద్భుతమైన వీడియో రిలీజ్ అయింది, వొకాబ్ మ్యాజిక్ అని. చూడండి సార్, 100% బెనిఫిట్ పొందుతారు సార్. బ్యూటిఫుల్ వీడియో అనమాట, వొకాబ్ మ్యాజిక్. సో టీచింగ్ ఎలా అనిపిస్తుంది? చాలా సార్ బాగుంది సార్, అర్థమవుతుంది సార్, క్లియర్, కాంప్రహెన్సిబుల్, ఇంటెలిజిబుల్, కోజెంట్, coherent, lucid, limpid, unambiguous. So beautiful words, understandable, lucid, limpid, cogent, coherent, explicit, unambiguous. Star word of the day. So answer ఏమొస్తుంది? Answer is nothing but complacent. Complacent is the right answer. Let's move on to the next question. Question number 81. మినీ వొకాబులరీ క్లాస్ అంటారు దీన్ని. మాక్ ఎక్స్ప్లెనేషన్తో పాటు మినీ వొకాబులరీ క్లాస్. ద క్వాలిటీ దట్ ఎవోక్స్ పిటీ ఆర్ సాడ్నెస్, ఏదైతే మన మనసులో పిటీని కానీ సాడ్ని కానీ ఒక భావాన్ని ఉత్పన్నం చేస్తుంది కదా, ఆ క్వాలిటీని ఏమంటారు? పాథోస్, ఎన్గ్రోస్, ఐనండియో, కియోస్. బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి ఇది కూడా. వాట్ డూ యూ మీన్ బై పాథోస్? పాథోస్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై సారో, మిజరీ, డిస్ట్రెస్, పయాగ్నెన్సీ? మనసులో ఎప్పుడైతే బాధ, హీ హాస్ గాట్ లాట్ ఆఫ్ పాథోస్, చాలా బాధ ఉంది అతని మనసులో, చాలా యాంగ్విష్ ఉంది, బాధ, పాథోస్, పయాగ్నెన్సీ, డిస్ట్రెస్, మిజరీ. స్టార్ వర్డ్ ఇస్ commiseration. Poignancy is also a star word. Yeah, I personally feel all the students who are watching this particular video are engrossed, seriously interested, seriously absorbed, seriously attracted, seriously enthralled. Engrossed is nothing but అబ్జర్వ్, ఎంగేజ్, ఇంట్రెస్టెడ్, ఇమ్మర్స్, మునిగిపోయి ఉన్నారనమాట. కరెక్టే అనిపిస్తుంది మరి. ఐనండ్యూ ఈజ్ నథింగ్ బట్ ఇండైరెక్ట్గా బ్యాడ్ థింగ్స్ని చెప్పడం అనమాట, స్పెషలీ ఈవిల్ థింగ్స్, సెక్షువల్ థింగ్స్ గురించి అనమాట. అదొక ఇన్సినేషన్ అనమాట, ఒక జెస్చర్ లాంటిది, ఒక సిగ్నల్ లాంటిది అనమాట. సో డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా బ్యాడ్ థింగ్స్ రిమార్క్ అనమాట. ఇట్స్ ఎ రిమార్క్, ఇంప్లికేషను, ఇంటిమేషను, హింట్, సజెషను. బెస్ట్ వర్డ్ ఈజ్ ఇన్సినియేషన్. ఇంప్లికేషన్, ఇన్సినియేషన్, ఇంటిమేషన్, సజెషన్. కియోస్, సాలిడ్ వర్డ్. దెర్ ఇస్ లాట్ ఆఫ్ కియోస్ ఇన్ ద మార్కెట్లో చాలా కియోస్, స్పెషలీ ఇన్ ద సండే, స్పెషలీ ఆన్ సండే in the fish market there is lot of chaos. Chaos is nothing but mayhem, bedlam, pandemonium, hue and cry, hullabaloo, hubdub. So gandaragolam, kakigola. So chaos is nothing but ఒక టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్ అండి. దాన్ని మనం పాండిమోనియం కూడా అనొచ్చు అనమాట. పాండిమోనియం, బెడ్లమ్, కమోషన్, హ్యూ అండ్ క్రై. బెస్ట్ వర్డ్ ఈజ్ అప్రోర్. మేహం, స్టార్ వర్డ్. Bedlam is also star. Commotion, hue and cry, uproar. ఈ స్టార్ వర్డ్స్ అన్నీ బాగా చక్కగా రాసుకోండి. పాండిమోనియం అయితే మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఏంటి అసలు ఆన్సర్ ఏంటి? ద క్వాలిటీ దట్ ఎవోక్స్ పిటీ ఆర్ సాడ్నెస్. పిటీ ఆర్ సాడ్నెస్ డెఫినెట్లీ కియోస్ అయితే కాదు, ఐనండియో కాదు, ఎన్గ్రాస్ కాదు. పాథోస్ ఇస్ ద రైట్ ఆన్సర్. పాథోస్ ఇస్ ద రైట్ ఆన్సర్. Select the correctly spelt word from the given options. Disenchant, grotesque, cerebral,
calamitous. దీంట్లో ఒకటే వర్డ్ కరెక్ట్ ఉంది, మిగతా మూడు వర్డ్స్ రాంగ్ ఉన్నాయి. దాన్ని మనం కరెక్ట్ చేయాలా. చాలా హార్డ్ వర్డ్ అండి. డిసెన్చాంట్, DISENCHANT మీన్స్ వన్ హూ ఈజ్ డిజెక్టెడ్, డిసప్పాయింటెడ్, డౌన్ హార్టెడ్. చాలా మొరోస్గా ఉండేవాడిని డిసెన్చాంట్ అంటాను అనమాట. హీ వాజ్ క్వైట్ డిసెన్చాంట్ బికాజ్ హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. సో డిసెన్చాంట్ ఈజ్ నథింగ్ బట్ వన్ హూ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రస్ట్రేటెడ్, one who is disabused or disillusioned, disappointed, dejected, morose, frustrated, disappointed, disillusioned, disabused. సో ఫ్రస్ట్రేటెడ్, డిసప్పాయింటెడ్, డిsillusioned ఆర్ డిసబ్యూస్డ్. గ్రొటెక్స్ అంటే ఏదైతే చాలా వికారంగా ఉంటుంది. చాలా ఇమేజెస్ మనం చూస్తూ ఉంటాం, దయ్యం ఇమేజెస్ చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద డెవిల్ మూవీస్, ఈవిల్ మూవీస్ చూస్తూ ఉంటాం. కళ్ళు బయటికి వచ్చేసి, ఈ నాలికంతా బయటికి వచ్చేసి, రెండు నాలిక స్ప్లిట్ అయిపోయి ఉంటుందన్నమాట. అంటే మాల్ ఫార్మ్డ్, ఇల్ ఫార్మ్డ్, గ్రొటెస్క్, స్ట్రేంజ్, బిజార్, అగ్లీ ఏదైతే చాలా చండాలంగా ఉంటుందో దాన్ని గ్రొటెస్క్ అంటారు అనమాట. మాల్ ఫార్మ్డ్, డీఫార్మ్డ్, డిస్టార్టెడ్, రెడిక్యులస్, బిజార్. గ్రొటెక్ స్పెల్లింగ్ కరెక్ట్ సార్, ఆన్సర్ వచ్చేసింది. సెరిబ్రాల్, సంథింగ్ రిలేటెడ్ టు యువర్ బ్రెయిన్, వన్ హూ ఈజ్ వెరీ వైజ్, వెటీ, ఎరుడైట్, స్కాలర్లీ, క్రాకర్ జాక్, ఏస్, డాయన్. వన్ హూ ఈజ్ బ్రిలియంట్, వన్ హూ ఈజ్ sagacious. So cerebral is erudite, scholarly, intelligent, analytical. Calamitous, fire, tsunami, ఇవన్నీ calamitous, natural calamitous అంటారు కదా. Something which is related to tragedy. Cataclysmic, something catastrophic, beautiful word, cataclysmic, catastrophic, disastrous, something which is creating a type of disastrous, star, catastrophic, cataclysmic, tragic, destructive. Calamities, బ్యూటిఫుల్ వర్డ్ అండి. సో చక్కగా ఇన్ని వర్డ్స్ నేర్పించాను, చక్కగా రాసుకోండి. నెక్స్ట్, ద ఒపెరా వాజ్ అండ్ డాష్ యాజ్ వెల్ యాజ్ విజువల్ డిలైట్. ఒపెరాకి వెళ్ళారనమాట. మామూలుగా ఫారిన్ కంట్రీస్లో ఒపెరాస్ చాలా నడుస్తూ ఉంటాయి అనమాట. ఆ ఒపెరా మాత్రం ద ఒపెరా వాజ్ అండ్ డాష్ యాజ్ వెల్ యాజ్ అ విజువల్ డిలైట్. అమెండ్, ఔరల్లు, ఓరల్లు. చాలా మంచి వర్డ్స్ ఆఫన్ కన్ఫ్యూజ్లో మీరు చదువుంటారనమాట. కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేస్తున్నారు, కాంట్రాక్ట్లో ఉన్న టర్మ్స్ని అమెండ్ చేస్తున్నారు అంటే చేంజ్ చేస్తున్నారు, రెక్టిఫై చేస్తున్నారు, ఆల్టర్ చేస్తున్నారు. అమెండ్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్, రెక్టిఫై, మోడిఫై, ఆల్టరు. దాన్ని మామూలుగా అయితే రివైజ్ కూడా అంటారు. ఆల్టరు, చేంజ్, మోడిఫై, రివైజ్, రెక్టిఫై. ఓకే, అమెండెడ్, దే ఆర్ గోయింగ్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. అమెండ్, ఓకే, చాలా మంచి వర్డ్ అనమాట. ఇది కూడా చేంజ్ చేశారు, కానీ ఇది లీగల్గా ఎక్కువ చేస్తూ ఉంటారు. కాన్స్టిట్యూషన్ కానీ కాంట్రాక్ట్ కానీ. ఇది మాత్రం మామూలు టెక్స్ట్ అనమాట, లిటరరీ టెక్స్ట్లో ఎడిట్ చేయడం అనమాట, ఆల్టర్ చేయడం. మామూలుగా ఏదైనా ఎర్రర్స్ ఉంటే కనుక దాన్ని కమాన్, హీ ఈస్ ట్రయింగ్ టు అమెండ్ ద మ్యానుస్క్రిప్ట్, హీ ఈస్ ట్రయింగ్ టు అమెండ్ ద లిటరేచర్ టెక్స్ట్. బుక్కుల్లో ఎప్పుడైతే ఏవైతే ఎర్రర్స్ ఉంటాయో ఆ ఎర్రర్స్ని ఎప్పుడైతే చేంజ్ చేస్తామో దాన్ని అమెండ్ అంటారు. రెండు వర్బ్సే, రివైజు, రెక్టిఫై, ఆల్టర్. ఇది మాత్రం ఏదైనా ఎర్రర్స్తో సంబంధించింది. ఇది సామాన్యంగా లీగల్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఔరల్, ఎస్, వినే శక్తితో. ఆడిటరీ, ఔరల్, మనం వినే శక్తి ఉంటుంది కదా. ఆడిటరీ, ఆరికులర్, ఆడియల్, ఆరికల్, ఆడియల్, ఆడిటర్. యా, ఓరల్గా చెప్పడం అనమాట. ఇప్పుడు నేను ఓరల్గానే చెప్తున్నాను అనమాట. స్పోకన్ వర్బల్ ఫామ్లో అనమాట. స్పోకన్, వర్బల్, వాయిస్డ్, అటర్డ్, అన్రిటన్. ఇప్పుడు చూడండి, ద ఒపేరా వాజ్ యాన్. సో ఈ అయితే రాదు, ఓరల్ యాజ్ వెల్ యాజ్ విజువల్ రాదు, ఔరల్, ఎస్.
సో చూడడానికి కూడా అద్భుతంగా ఉండే, వినడానికి కూడా చాలా అద్భుతంగా ఉండే అద్భుతమైన ఒపేరాని చూసి మేము వస్తున్నాం. సో అప్పుడు ఓరల్ రాదు, అమెండ్ ఓరల్ ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 84. The training program of the new coach was more effective than the previous coach as it offered better structure and helped participants stay focused for a greater portion of the day. The training program of the new coach was more effective than the previous coach as it offered better structure and helped participants stay focused for a greater portion of the day. So training program ఇద్దరు కోచ్లు ఇచ్చారనమాట. ఆఫ్ ద న్యూ కోచ్ వాజ్ న్యూ కోచ్ ఏదైతే ప్రోగ్రామ్ ఇచ్చాడో ఆ ప్రీవియస్ కోచ్ కంటే చాలా బెటర్గా ఉండే, ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ విన్నాక చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం, చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అనమాట. ఓకే రైట్. ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆఫ్ ద న్యూ కోచ్ వాజ్ మోర్ ఎఫెక్టివ్ దెన్ ద ప్రీవియస్ కోచ్. ఇక్కడ చూడండి చాలా అద్భుతమైన ఎర్రర్ ఉందన్నమాట, దీన్ని ఈజీగా కనుక్కోవచ్చు. ప్రోగ్రామ్ ఆఫ్ ద న్యూ కోచ్ వాజ్ మోర్ ఎఫెక్టివ్ దెన్ ద ప్రీవియస్ కోచ్. ప్రోగ్రామ్ని కోచ్ని కంపేర్ చేయలేం సార్. కంపారిజన్ ఎప్పుడైనా జరుగుతుందంటే ప్రోగ్రామ్ని కంపేర్ చేయాలా, కోచ్ని కోచ్తో కంపేర్ చేయాలన్నమాట. సూపర్లేటివ్ డిగ్రీ చెప్పండి. మై కార్ ఈజ్ బెటర్ దాన్ రామ్. కార్ని రామ్ని కంపేర్ చేస్తారండి. మై కార్ ఈజ్ బెటర్ దెన్ రామ్స్, కరెక్టా రాంగ్? మై కార్ ఈజ్ బెటర్ దెన్ రామ్స్ కార్. కార్ని కార్తో కంపేర్ చేయండి. మై కార్ ఈజ్ బెటర్ దాన్ దట్ ఆఫ్ రామ్స్. రామ్ యొక్క కార్ కంటే నా కార్ చాలా బెటర్ అనమాట. సో ఇక్కడ ప్రోగ్రామ్ని కోచ్ని కంపేర్ చేయడం కరెక్ట్గా. ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆఫ్ ద న్యూ కోచ్ వాజ్ మోర్ ఎఫెక్టివ్ దాన్ దట్ ఆఫ్ ద ప్రీవియస్ కోచ్. ప్రోగ్రామ్ని ప్రోగ్రామ్తో కంపేర్ చేయాలి, ట్రైట్స్ని ట్రైట్స్. మై కార్ ఈజ్ బెటర్ దాన్ రామ్. రాంగ్ అండి. మై కార్ ఈజ్ బెటర్ దాన్ దట్ ఆఫ్ రామ్స్. అబ్సల్యూట్లీ రైట్. దాన్ దట్ ఆఫ్ ఉండాలి. నా కారు రామ్స్ కార్ యొక్క కంపారిజన్ నడిచేటప్పుడు ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆఫ్ ద న్యూ కోచ్ వాజ్ మోర్ ఎఫెక్టివ్ దాన్ దట్ ఆఫ్ ద ప్రీవియస్ కోచ్. అంటే మిస్టేక్ అనేది సెకండ్ పార్ట్లో ఉంది. మిస్టేక్ అనేది సెకండ్ పార్ట్లో ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్. One cannot exactly predict the way she behaves in public gatherings. One cannot predict the way she behaves in public gatherings. Predict is nothing but foretell, forecast, speculate, right? దీనికి 4 words ఇచ్చాడు. deliberate, precipitate, prefigure, proliferate. బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. చక్కటి పేపరే ఆల్మోస్ట్ సాలిడ్గా ఉందండి. సూపర్ సాటర్డే. దయచేసి అటెంప్ట్ చేయండి. డెఫినెట్లీ దేర్ విల్ బీ అ రిమార్కబుల్ ఇంప్రూవ్మెంట్. మీ ఎగ్జామ్ దాకా ఆల్మోస్ట్ 20 to 25 మాక్ ఎగ్జామ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరికేస్తుందన్నమాట. మీరు వేరే ప్లాట్ఫామ్స్లో కూడా రాయండి, ఇష్టం ఉంటే ఆ ప్లాట్ఫామ్ బాగుంటే మీకు ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ మాత్రం అద్భుతమైన క్వశ్చన్స్ వస్తున్నాయి. వన్ కెనాట్ ఎగ్జాక్ట్లీ ప్రిడిక్ట్. డెలిబరేట్ అంటే కావాలని. హీ డెలిబరేట్లీ అవాయిడెడ్ మీ, హీ డెలిబరేట్లీ ఇన్సల్టెడ్ మీ. కావాలని. ఇంటెన్షనల్, వాలంటరీ, ప్రీ ప్లాన్డ్, ప్రీ మెడిటేటెడ్. డెలిబరేట్ ఈస్ ఇంటెన్షనల్, క్యాల్కులేటెడ్, ప్రీ ప్లాన్డ్, ప్రీ మెడిటేటెడ్. ప్రిసిపిటేట్ అంటే కెమిస్ట్రీలో మామూలుగా సొల్యూషన్ పైన ఒక సాలిడ్ వస్తుంది, అదొక ప్రిసిపిటేట్. ద సిచ్యువేషన్ ప్రిసిపిటేటెడ్ ఇన్ టు అ వెరీ హారిఫిక్ వన్. ప్రిసిపిటేటెడ్ అంటే ఇంకో ప్రిసిపిటేట్ అంటే ఏదైతే మనం తెలియకుండా చేసేస్తామో, వితౌట్ థింకింగ్, అబ్రప్ట్గా, ఇంపెటువస్గా, థాట్లెస్గా, మైండ్లెస్గా, హేస్టీగా, దాన్ని కూడా ప్రిసిపిటేట్ అంటారు. అబ్రప్ట్, ఇంపెటవస్, సడన్ అండ్ హేస్టీ. ప్రీఫిగర్ ఇది ఒక మంచి వర్డ్ అండి. కేటగిరీ టఫ్. ప్రీఫిగర్ ఈజ్ నథింగ్ బట్ ఆగర్, ఆస్పికేట్, ఫోర్టెల్, హెరాల్డ్. ఆగర్, anticipate, herald,
ఇండికేట్ ఇది తీసేద్దాం. సో ఆగరు, హెరాల్డ్, ఇండికేట్ చెప్తుందనమాట ఇది అవ్వబోతుంది, ఇది పోతుంది అంటే ప్రిడిక్ట్ చేస్తున్నట్టే, రైట్. ఇంకా మంచి వర్డ్ ఇస్ ప్రొలిఫరేట్. వాట్ డూ యూ మీన్ బై ప్రొలిఫరేట్? ప్రొలిఫరేట్ ఈస్ మల్టిప్లై. Yeah, many institutes are proliferating in Dilshuk Nagar. Multiply, mushroom, amplify, right? Multiply, mushroom, amplify, enhance, increase, and the best word is, manchi word is what you called snowball, burgeon. Multiply, mushroom, snowball, burgeon, escalate, right? So one cannot exactly predict the way she behaves in public gatherings. Deliberate అంటే కావాలని, precipitate అంటే ఆలోచించకుండా, prefigure అంటే ఇండికేట్ చేయడం, foretell చేయడం, proliferate అంటే సంఖ్యని పెంచడం. సో డెఫినెట్లీ deliberate రాదు, precipitate రాదు, prefigure is the right answer. Wash, rinse and drain water from the quinoa and dash. సో కీన్వా అనేది జబర్దస్త్ సూపర్ ఫుడ్ కింద వస్తుందండి. కీన్వా మామూలుగా మనకి రైసు, వీటు, జోవరు ఎలా ఉంటుందో కీన్వా ఇస్ మామూలుగా దాన్ని కినోవా అని పలుకుతూ ఉంటారు, దాన్ని కీన్వా అంటారు అనమాట. వాష్, రిన్స్ అండ్ డ్రైన్ వాటర్ ఫ్రమ్ కీన్వా అండ్ దాన్ని సెట్ అప్ ఆన్, సెట్ ఆఫ్, సెట్ అసైడ్ అండ్ సెట్ ఇన్. దాన్ని పక్కన పెట్టమంటున్నారు, వాటర్ని తీసేసి పక్కన పెట్టున్నారు. సో డెఫినెట్లీ చాలా ఈజీ, కానీ వర్డ్స్ మాత్రం ఫ్రేజల్ వర్బ్స్ చాలా. సెట్ అప్ ఆన్ అంటే ఏంటి? వాట్ డూ యూ సెట్ అప్ ఆన్? అటాక్ సడన్లీ, అటాక్ suddenly. Set off, he set off to his native place in the morning. Begin a journey or trigger something. Begin a journey and rasastha or trigger something. Begin a journey. Set aside. ఏదైనా keep something for future use or reserve. Keep something for future use. Set in అంటే the winter has set in. Winter అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. Which has begun, స్టార్ట్ అయిపోయింది. Begin and continue. Begin and continue. So, wash, rinse and drain water from the quinoa and dash. Set upon is attack suddenly. Set off is begin a journey or trigger something. Set aside is reserve. Set in is begin and continue. So, ఏది రావాలా? Set upon రాదు, set off రాదు, set aside is right. Right? A beautiful question from examination point of view. Question number 87. The government need to adopt a multi-year expenditure outlook while preparing the budget. The government need to adopt a multi-year expenditure outlook while preparing the budget. చాలా ఈజీ క్వశ్చన్. ఇవి ఈ మాక్లో ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన క్వశ్చన్లో ఈ క్వశ్చన్ మాత్రం చాలా ఈజీ. గవర్నమెంట్ ఏంటి? కలెక్టివ్ నౌన్, సింగులర్, సింగులర్ సబ్జెక్ట్, సింగులర్ సబ్జెక్ట్. సింగులర్ సబ్జెక్ట్ ఏం తీసుకుంటుంది? సింగులర్ వర్బ్ని తీసుకుంటుంది. ద గవర్నమెంట్. నీడ్ ఏంటి? ప్లూరల్, నీడ్స్. The government needs to adopt a multi-year expenditure outlook while preparing the budget anamata. The government needs. So definitely A is the right answer. Right? We'll move to the next question. Question number 88.
So the migrant was bidden to leave the country by the authority. The migrant was bidden to leave the country by the authority. అంటే ఇది ఏంది passive voice లో ఉంది. The migrant, object, was bidden, verb, leave the country by the authority. This subject అవుతుంది active voice లో. So the authority bid the migrant to leave the country. The authority bade the migrant to leave the country. Let the migrant bade to leave the country. The authority bade the migrant leave the country. సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ మీకు బిడ్, బేడ్, బిడన్, V1, V2, V3. వాస్ బిడన్ అంటే ఏంటి? పాస్ట్ టెన్స్ వస్తుందన్నమాట. అంటే మనకు రావాల్సింది బేడ్, ఇక్కడ బిడ్ వచ్చింది V1, మనకు అవసరం లేదు కొట్టేద్దాం. ద అథారిటీ బేడ్, మనకు కావాల్సింది కూడా బేడ్. బేడ్ ద మైగ్రెంట్ టు లీవ్ అవసరం లేదు సార్, ఈ టు లీవ్ వచ్చింది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేస్తున్నా. లెట్ ద మైగ్రెంట్, కన్స్ట్రక్షనే రాంగ్ సార్, అథారిటీతో స్టార్ట్ అవ్వాలా కానీ స్టార్ట్ అయింది లెట్ ద మైగ్రెంట్. ద అథారిటీ బేడ్ ద మైగ్రెంట్ లీవ్ ద కంట్రీ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. సూపర్ క్వశ్చన్ ఆఫ్ ద డే, రైట్? సో authority bade the migrant leave the country. Question number 89. Moksha might have completed her research by that time. Moksha might have completed. Moksha, subject, modal verb, main verb, present perfect. Her research by that time. Object. Her research might have కంప్లీటెడ్ ఏమైపోతుంది? మైట్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 రావాలా. హర్ రీసెర్చ్ మైట్ బీ కంప్లీటెడ్ ఈస్ రాంగ్ కన్స్ట్రక్షన్. హర్ రీసెర్చ్ మైట్ హ్యాడ్ బీన్ కాదు సార్, ఎందుకంటే యాక్టివ్ ప్యాసివ్ వాయిస్లో టెన్స్ చేంజ్ అవ్వదు, మైట్ హ్యావ్ బీన్ రావాలా. హర్ రీసెర్చ్ మైట్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై మోక్ష బై దట్ టైమ్. 100% కరెక్ట్. హర్ రీసెర్చ్ మైట్ హ్యావ్ బీన్ మిస్సింగ్ ఉంది, సో ఇది కూడా రాంగ్. సో ఆన్సర్ ఈస్ హర్ రీసెర్చ్ మైట్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై మోక్ష బై దట్ టైమ్. సో క్వశ్చన్ నెంబర్ 90. He was criticized for the dash leadership of his team. His casual body language seemed dash for a leader. He was criticized for the dash leadership of his team. His casual body language seemed dash for a leader. సో మీకు రెండు వర్డ్స్ ఇచ్చాడు అనమాట. వర్డ్స్ ఆఫన్ కన్ఫ్యూజ్లో ఈ వర్డ్స్ అనేవి చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇనాప్ట్, ఇనెప్ట్, ఇనాప్ట్, ఇనెప్ట్. ఫస్ట్ ఈ రెండు వర్డ్స్ ఎక్కడ చూసినప్పుడు ఇనాప్ట్, ఇనెప్ట్, ఇనెప్ట్, ఇనాప్ట్, ఇనెప్ట్, ఇనాప్ట్. సో దీని మీనింగ్ ఏంటో తెలుసుకోవాలా. ఫస్ట్ ఏంటి ఇనెప్ట్ అంటే ఏంటి? ఇనెప్ట్ ఈజ్ నథింగ్ బట్ నాట్ స్కిల్డ్, not talented, unsuitable, incompetent. Incompetent అన్నమాట, not skilled. Inapt is not suitable. Inappropriate. సో ఏది కరెక్ట్ చూడండి. హీ వాజ్ క్రిటిసైజ్డ్ ఫర్ ద డాష్ లీడర్షిప్ ఆఫ్ హిస్ టీమ్ అంటే ఇన్అప్రోప్రియేట్ అని రాయొచ్చా, నాట్ సూటబుల్ రాయొచ్చా? లేదు, అతని యొక్క లీడర్షిప్ బాగాలేదు. హీ వాజ్ క్రిటిసైజ్ ఫర్ ద ఇనప్ట్ లీడర్షిప్ ఆఫ్ హిస్ టీమ్. అతన్ని ఏదైతే కంపీటెన్సీతో, ఏదైతే ప్రొఫిషియన్సీతో, ఏదైతే టాలెంట్తో ఆ లీడర్షిప్ చేయాలా, ఆ లీడర్షిప్ అనేది లీడ్ చేయాలనేది చేయలేదు కాబట్టి ఇన్ఎప్ట్ వస్తుంది. దేర్ ఫోర్ హిస్ క్యాజువల్ బాడీ లాంగ్వేజ్ సీమ్ డాష్ ఫర్ ఒక లీడర్ ఉండి అలాంటి క్యాజువల్ బాడీ లాంగ్వేజ్ ప్రదర్శించడం అనేది ఆయనకి కరెక్ట్ కాదనమాట. సో ఆయన బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్గా ఉండాలి, అలాంటి క్యాజువల్ బాడీ లాంగ్వేజ్ ఉంటే ఎలా? సో డెఫినెట్లీ నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ ఏమో ఇనెప్ట్ అంటే ఏంటి? నాట్ స్కిల్డ్, ఇన్కంపీటెంట్. హీ వాజ్ క్రిటిసైజ్డ్ ఫర్ హిస్ ఇనెప్ట్.
leadership of his team. His casual body language seemed dash inapt for a leader. So idi wrong, idi wrong, idi wrong. So answer is C is the right answer. C is the right answer. Next question. Question number 91. My sister resembles to my mother a lot in looks and in temperament. My sister resembles my mother a lot in looks and temperament. So మా అక్కగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ గారు పోలికల్లో ఇంకా టెంపర్మెంట్లో ఇంచుమించు మా అమ్మ లాంటి వారే. మా అమ్మ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, మా అమ్మకి ఎలాంటి కోపం ఉంటుందో అలానే. టెంపర్మెంట్ అంటే మామూలు పర్సనాలిటీ. సో మై సిస్టర్ రిజంబుల్స్ టు మై మదర్ అ లాట్ ఇన్ లుక్స్ అండ్ టెంపర్. రిజంబుల్స్ అనే వర్డ్ ఒక వర్బ్ అనమాట. రిజంబుల్స్ ఈజ్ నాట్ ఫాలోడ్ బై, resembles is not followed by to. Resembles is not followed by, it's a verb and it is never followed by to. It doesn't take to, so remove to. My sister resembles my mother a lot in looks and temperament. So is resembling to కాదు, resembles కరెక్టే, has resemblance to కాదు, no improvement. 92. The man said that he had been walking down the road with his guide dog. The man said that he had been walking down the road with a guide dog. Big 4 options ఇచ్చాడండి. The man said I walked down the road with his guide dog. The man said we were walking down the road with his guide dog. The man said I am walking down the road with my guide dog. The man said I was walking down the road with my guide dog. The man said that he had been walking down the road with his guide dog. ఏమైపోతుంది? ప్రొనౌన్ హీ ఏమైపోతుంది? ఐ. హ్యాడ్ బీన్ అంటే ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్. హ్యాడ్ ప్లస్ V3. హ్యాడ్ ప్లస్ V3. రైట్. సో హిజ్ ఏమైపోతుంది? మై అయిపోతుంది. రైట్. సో ఇక్కడ ప్రొనౌన్ పాస్ట్ పర్ఫెక్ట్ ఏమైతే ఒక టెన్స్ బ్యాక్ పోతే ఏమైపోతుంది? పాస్ట్ పర్ఫెక్ట్. హ్యాడ్ బీన్ వాకింగ్ ఏమైపోతుంది? సో ఇది యాక్చువల్లీ దిస్ ఇస్ అ లిటిల్ బిట్ రాంగ్ అండి. వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్, ఇది ఓకే, హ్యాడ్ ప్లస్ V3, కానీ ఇక్కడ మళ్ళీ వర్బ్ కూడా ఉంది, ప్లస్ వర్బ్ ప్లస్ సింక్ ఫామ్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏమైపోతుంది? పాస్ట్ కంటిన్యూస్. Past continuous will become past perfect continuous. The man said I walked ఏమైపోతుంది? V2 కాబట్టి దీన్ని తీసేయండి. The man said he were walking రాదండి, he was walking అని వస్తుంది. ఇక్కడ ప్రొనౌన్ కూడా చేంజ్ అవ్వాలా. సో ఇక్కడ ప్రొనౌన్ రాంగ్ ఉంది, టెన్స్ రాంగ్ ఉంది, 2 మిస్టేక్స్ ఉన్నాయి, తీసేస్తున్నా. రైట్. నెక్స్ట్ ఈస్ ద మ్యాన్ సెడ్ ఐ ఆమ్ వాకింగ్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూస్, ఇది కూడా రాంగ్. ద మ్యాన్ సెడ్ ఐ వాజ్ వాకింగ్ ఇస్ నథింగ్ బట్ పాస్ట్ continuous. So this is wrong. So the man said that he had been walking down the road with his guide dog. The man said I was walking down the road with my guide. Very important గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే had plus been plus verb plus inform is nothing but past perfect continuous. దాని టెన్స్ వెనకాలకైతే past continuous ఏమైపోతుంది? past perfect continuous అనమాట. ఓకే, రైట్. Move on to the next question.
Yeah. Ramya said to me, do not park your car in front of my car. Ramya forbade me not to park my car in front of her house. Ramya forbade me to park my car in front of her house. Ramya asked me to park my car in front of her house. Ramya told me to park my car in front of her house. ఇదేంటి వద్దు అని చెప్తుంది. రమ్య సెడ్ టు మీ డోంట్ పార్క్ యువర్ కార్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హౌస్. నా ఇంటి ముందు నీ కార్ని పార్క్ చేయొద్దు. ఇది ఒక నెగటివ్ ఇంపెరిటివ్ సెంటెన్స్. నెగటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్. కమాండ్ కానీ అడ్వైజ్ కానీ ఆస్క్డ్ కానీ రిపోర్టింగ్ కమాండ్ ఆస్క్డ్ రైట్ అడ్వైజ్ కానీ అడ్వైజ్ కూడా తీసుకోవచ్చు. రమ్య సెడ్ టు మీ, టోన్ని చూడండి, నీ కారు నా ఇంటి ముందటు పెట్టొద్దు అంటే ఫోర్బేడ్ అనే వర్డ్ తీసుకోవచ్చు సార్. కమాండ్ లెక్కనే ఉంది కదా, టోన్ కదా కొద్దిగా కమాండింగ్గానే ఉంది కదా, వద్దు నీ కారు పార్క్ చేయొద్దని ఫోర్బేడ్ తీసుకోవచ్చు. ఆస్క్డ్ టోల్డ్ అయితే రాదు. రమ్య టోల్డ్ మీ టు పార్క్, వద్దని చెప్తుంది, దీని మీనింగ్ ఏంటి, పార్క్ చేయమని చెప్తుంది. ఆస్ మీ టు పార్క్, వద్దని చెప్తుంది, దీని మీనింగ్ ఏంటి, పార్క్ చేయమని. సో ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉందన్నమాట, ఏ కానీ బి కానీ. రమ్య ఫోర్వర్డ్ మీ నాట్ టు పార్క్, డు నాట్ ఏమైపోతుంది, డు నాట్ పార్క్, నాట్ టు పార్క్ అయిపోతుంది. ఇది ఇంపార్టెంట్ చాలా. ఇదేమైపోతుంది, యువర్ కార్ ఏమైపోతుంది, మై కార్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హౌస్ ఏమైపోతుంది, హర్ హౌస్. రమ్య ఫోర్బేడ్ మీ నాట్ టు పార్క్ మై కార్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ హౌస్. రమ్య ఫోర్బేడ్ మీ టు పార్క్ మై కార్. ఇది చాలా చాలా ఇంటెలిజెంట్ క్వశ్చన్ అండి, చాలా మైండ్ని యూజ్ చేయాలా, ఒత్తిడి. Tier 1 స్టూడెంట్స్ అయితే చాలా సీరియస్గా, చాలా వాట్ యు కాల్డ్ పర్ఫెక్ట్గా దీన్ని వినాలి సార్. Tier 2 అయితే ఫోర్బేడ్ అనేది ఒక నెగిటివ్ వర్డ్ సార్, ఇది ఒక నెగిటివ్ వర్డ్. నాట్ అనేది నెగిటివ్ వర్డ్, ఇది డబుల్ నెగిటివ్ అయిపోతుంది సార్, డబుల్ నెగిటివ్. సో డబుల్ నెగిటివ్ ఒక సెంటెన్స్లో రాకూడదు, దీన్ని తీసేస్తున్నా. సో ఇప్పుడు మిగిలింది ఏంది, రమ్య ఫోర్వర్డ్ మీ టు పార్క్ మై కార్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ హౌస్. రమ్య క్లియర్గా చెప్తుంది, నీ కార్ ఏదైతే ఉందో మా ఇంటి ముందు పార్క్ చెయ్యొద్దు. సూపర్ క్వశ్చన్ ఆఫ్ ద డే. యా, కాంప్రహెన్షన్ passage. Okay. The Bharat Ratna, the highest civilian award of the Republic of India, was instituted on January 2nd, 1954. It is conferred in recognition of exceptional service by performance of the highest order without distinction of race, occupation, position or sex. While the award was originally restricted to achievements in the arts, literature, science and public services, the government broadened the criteria in December 2011 to encompass any field of human endeavor. The recommendations for the Bharat Ratna are made by the Prime Minister to the President of India, with a maximum of 3 nominees being awarded per year. Upon receiving the honor, the recipient is presented with a sanad certificate signed by the President and a medallion. The medallion is cast in the shape of a peepal leaf made of toned bronze, featuring a sunburst with the words Bharat Ratna inscribed in Devanagari script. Notably, the award does not carry any monetary grant. However, it confers a specific rank in the Indian Order of Precedence, placing recipients 7th. Though the award is prestigious, it is not a title under Article 18(1) of the Constitution and cannot be used as a prefix or suffix to the recipient's name. బ్యూటిఫుల్. ఇదంతా భారత్ రత్న గురించి చాలా చక్కగా చెప్పారనమాట. ఈ భారత్ రత్న అనేది ఇండియాలో అందరికంటే హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ అనమాట ఇన్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. అది January 2nd, 1954కి ఇన్స్టిట్యూట్ చేశారంటే అది ఆ రోజు అమలంలో వచ్చిందనమాట. ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్. ఎందుకు ఇస్తారు ఈ భారత్ రత్న, ఇంత అద్భుతమైన ఇంత హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ మనుషులకు ఎందుకు ఇస్తారు? ఇట్ ఈస్ కన్ఫర్డ్ ఇన్ రికగ్నిషన్ ఆఫ్ ఎక్సెప్షనల్ సర్వీస్ బై పర్ఫార్మెన్స్ ఆఫ్ ద హయ్యెస్ట్ ఆర్డర్. ఒక ఫీల్డ్లో చాలా ఉత్తమమైన సర్వీస్ ఎప్పుడైతే ఒక పర్సన్ ప్రదర్శిస్తాడో, ఆ సర్వీస్ని అందిస్తాడో, అది కావచ్చు పావర్టీ ఎలిమినేషన్ కావచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, పీస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అనమాట. ఆ ఫీల్డ్లో అతని యొక్క
ప్రతిభ, అతని యొక్క సర్వీస్ అనేది అవుట్స్టాండింగ్ ఎగ్జాంపులరీ ఉండాలి, అప్పుడు అతనికి భారతరత్న ఇస్తారనమాట. దానికి ఎలాంటి ప్రతిబంధాలు ఉన్న ఎవరైనా దానికి ఎవరికైనా అవార్డు ఇవ్వచ్చు వితౌట్ డిస్టింక్షన్ ఆఫ్ రేస్, ఆక్యుపేషన్, పొజిషన్ ఆర్ సెక్స్. మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కార్పెంటర్ నుంచి ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా కావచ్చు అనమాట. వైల్ ద అవార్డ్ వాజ్ ఒరిజినలీ రెస్ట్రిక్టెడ్ టు అచీవ్మెంట్స్ ఇన్ ద ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్ అండ్ పబ్లిక్ సర్వీస్. ఇనీషియల్గా ఎప్పుడైతే భారతరత్న స్టార్ట్ అయిందో అప్పుడు వాళ్ళు అనుకున్నారనమాట, ఆర్ట్ కానీ, లిటరేచర్ కానీ, సైన్స్ కానీ, పబ్లిక్ సర్వీసెస్లో ఫస్ట్ ఇద్దాం, వీళ్ళకి మాత్రం ప్రిఫరెన్స్ ఇద్దాం, మరి వేరే ఫీల్డ్ అయితే వాళ్ళు కన్సిడర్ చేయలేదు. కానీ గవర్నమెంట్ ఏం చేసింది, గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ హ్యాస్ బ్రాడెండ్ ద క్రైటీరియా ఇన్ December 2011లో. సర్లే ఈ 4 ఫీల్డ్సే కాదు, ఏ ఫీల్డ్ అయినా ఉండనియండి, దాంట్లో మనం భారతరత్న మాత్రం ఎవరిదైనా యాక్టివిటీ చాలా ఫినామినల్గా, అవుట్స్టాండింగ్గా, ఎగ్జాంపులరీగా ఉందంటే ఇచ్చేద్దాం. ద రికమెండేషన్స్ ఫర్ ద భారతరత్న. సో ఈ భారతరత్న ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తాడు, ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తారు. చూడండి, ఫలానా ఫలానా పర్సన్ ఫలానా ఫీల్డ్ చాలా అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఇతనికి మా తరఫు నుంచి భారతరత్నాన్ని నామినేట్ చేస్తున్నాం విత్ మ్యాక్సిమమ్ ఆఫ్ 3 nominees బీయింగ్ అవార్డెడ్. సో ప్రైమ్ మినిస్టర్ 3 nomineesని ప్రత్యేకమైన ప్రతి ఇయర్ నామినేట్ చేయొచ్చు అనమాట, దానికంటే ఎక్కువ చేయలేడు అనమాట, 3 దాకా ఇవ్వచ్చు. అపాన్ రిసీవింగ్ ద ఆనర్, సో ఈ భారతరత్న అవార్డు ఇచ్చిన తర్వాత ద రెసిపియంట్ ఈస్ ప్రెజెంటెడ్ విత్ సన్నద్, ఒక సర్టిఫికేట్ ఇస్తారు, ఆ సర్టిఫికేట్ మీద ప్రెసిడెంట్ సైన్ ఉంటుంది, ఒక మెడల్ ఇస్తారు. ఆ మెడల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది సార్. అది ఇట్ ఈస్ కాస్ట్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ పీపుల్ లీఫ్ అనమాట. మీకు అందరికీ తెలుసు అనమాట, మరిచెట్టు అనమాట, మరిచెట్టు లీఫ్ అనమాట. టోన్డ్ బ్రాంజ్, అద్భుతమైన హై క్వాలిటీ బ్రాంజ్, మధ్యలో సన్ బర్స్ట్ ఉంటుంది, సన్నీ ఒక ఫోటో విత్ వర్డ్స్ భారత్ రత్న అండ్ దట్ టు దేవనాగరి స్క్రిప్ట్లో ఉంటుందన్నమాట. నోటబ్లీ ద అవార్డ్ డస్ నాట్ క్యారీ అని మానిటరీ గ్రాంట్స్. సో అన్ని అవార్డ్స్ వెనకాల డబ్బులు ఉంటాయి, కానీ భారతరత్న అవార్డు ఒకటే దేనికైతే రూపాయి కూడా ఇవ్వరనమాట, ఓన్లీ ఒక సర్టిఫికెట్, ఒక మెడల్. బట్ భారతరత్న అనేది హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు అనమాట, అసలు దానికి సాటి లేదనమాట. భారతరత్న అని అనగానే అయిపోయా, ఆల్మోస్ట్ నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ వస్తుంది, గూస్ బంప్స్ ఫీలింగ్ వస్తుంది. పద్మభూషణ్, పద్మవిభూషణ్, పరమ్వీర్ చక్ర ఇవన్నీ మనం రాసుకోవచ్చు పేరు ముందు, కానీ భారతరత్న అని పేరు ముందు మనం రాయలేం, ప్రిఫిక్స్ రాయలేం, సపోజ్ మీకు పద్మవిభూషణ్ వచ్చిందనుకో, పద్మభూషణ్ వచ్చిందనుకో, లేకపోతే పరమ్వీర్ చక్ర, ఇవన్నీ మనం మన పేరు ముందు రాసుకోవచ్చు అనమాట. కానీ భారతరత్నకి అలాంటిది ఏం లేదు, ఎందుకంటే మన సంవిధానం ఏదైతే ఉందో అలాంటి హక్కు మనకి ఇవ్వలేదు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీనికి అద్భుతమైన పొజిషన్ ఇచ్చారు సార్, 7th పొజిషన్ ఇచ్చారనమాట. 7th పొజిషన్ అంటే ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, ప్రైమ్ మినిస్టరు, గవర్నర్స్ ఆఫ్ స్టేట్ అవన్నీ అయిన తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 7th పొజిషన్లో వస్తాడనమాట. పొజిషన్ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పొజిషన్కి భారతరత్న ఉందంటే ఇమాజిన్ చేసుకోండి సార్, ఏ వైభవం ఉంటుందో, ఎలాంటి ఆనర్ ఉంటుందో, ఎలాంటి డిగ్నిటీ ఉంటుందో, రైట్. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, హూ మేక్స్ ద ఫైనల్ రికమెండేషన్ ఫర్ ద అవార్డీస్? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేస్తాడా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేస్తాడా, సుప్రీం కోర్టా, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కాదు, సుప్రీం కోర్టు కాదు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. డైరెక్ట్ ఆన్సర్, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. భారతరత్న is made by the prime minister to the president of India, right? What is the maximum number of people who can typically receive the Bharat Ratna in a single year? ఎంతమంది ఒక సింగిల్ ఇయర్లో ఈ భారత్ రత్నని, వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ హూ కెన్ టిపికలీ రిసీవ్ ద భారత్ రత్న? ఎంతమంది ఒక ఇయర్లో భారత్ రత్నాన్ని తీసుకోవచ్చు? క్లియర్గా రాసింది కదా, 3 కంటే ఎక్కువ రికమెండ్ చేయొద్దని. మ్యాక్సిమం విత్ మ్యాక్సిమం ఆఫ్ 3. Which of the following is true regarding the benefits of the Bharat Ratna? The recipient receives a cash prize of 50 lakhs. ekkada mention cheyaledu. The recipient can use the award as a prefix. ekkada cheppaledu. Prefix asal pettukodu, suffix same pettukodu. The recipient is placed 7th in the order of precedence. Yes, idi correct. The award is only given to people born in India. No, idem mention cheyaledu anamata. Cash prize istarani ekkada cheppaledu. Prefix suffix pettodani clear ga cheppadu. 7th in the order of precedence correct. The award is only given to the people born in India. So upon receiving the honor, the recipient is presented with a Sannyas certificate signed by the president in a medal. The medal is cast in the shape of people leaf, madam. Notably, the award does not carry any monetary gain. It confers a specific rank in the order of precedence, that is 7th. Though award is prestigious, it is not a title under the article, cannot be used as a prefix or suffix direct. Order of precedence lo 7th anamata.
సో ద రెసిపియంట్ ఇస్ ప్లేస్ 7th ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్. ఫస్ట్ ఏమో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, గవర్నర్, దాని తర్వాత ఇంకా 2 పోస్టులు ఉన్నాయి. దాని తర్వాత 7th ఇస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. Based on the passage, what is the legal restriction regarding the use of Bharat Ratna by a recipient? It can only be used in official government letters. ekkada cheppaledu government letters lo use cheyamani. It cannot be used as a prefix or suffix to their name. It can only be used after the age of 75. It must be printed on all personal business cards. ekkada this is nonsense. Personal business cards మీద print cheyalanta. 75 years tarvate vaadalanta. This is also meaningless. It cannot be used as a prefix. Yes, this is right. ఇప్పుడే చూపించాను కదా, it cannot be used as a prefix or suffix to their name. Yeah. 98. Choose the most appropriate antonym for the word broadened as used in the passage. Broadened అంటే ఏంటి? Broadened అంటే ఏంటి? దేన్నైనా ఎక్స్పాండ్ చేయడం. మీకు కనిపిస్తలేదు. Broadened అంటే ఏంటి? దేన్నైనా ఎక్స్పాండ్ చేయడము, యాంప్లిఫై చేయడము, ఆగ్మెంట్ చేయడము, ఇంక్రీజ్ చేయడము, రైట్? సో ఎక్స్పాండ్ అన్న అదే సార్. What do you mean? Enlarge, inflate, amplify. Enlarge, swell, inflate, amplify. Widened, expanded. Widened అంటే దేన్నైనా వైడ్ చేయడం అన్నమాట. ఇది కూడా సేమ్. స్ప్రెడ్, ఎక్స్పాండ్, బ్రాడన్, ఎన్లార్జ్, స్ప్రెడ్, ఎన్లార్జ్. రెస్ట్రిక్టెడ్ అంటే ఏంటి? కంజెస్టెడ్, క్రామ్డ్, లిమిటెడ్. దేన్నైనా రెస్ట్రిక్ట్ చేయడం అనమాట, దేన్నైనా ఆపేయడం అనమాట. క్రామ్డ్, కన్ఫైన్డ్, కన్స్ట్రిక్టెడ్. క్రామ్డ్, లిమిటెడ్, కన్స్ట్రిక్టెడ్ అనొచ్చు, కన్ఫైన్డ్ అనొచ్చు. ఫ్లరిష్, ఏదైనా చాలా ఎక్కువగా పెరగడం. మై బిజినెస్ ఈజ్ ఫ్లరిషింగ్, మై ప్రాఫిట్స్ ఆర్ ఫ్లరిషింగ్, మై లాంగ్వేజ్ ఈజ్ ఫ్లరిషింగ్. అంటే ఏంటి? ఇంక్రీజు, బ్లూము, బ్లాజము. ఇంక్రీజు, బ్లూము, బ్లాజము. గ్రో, ప్రాస్పర్ కూడా అనొచ్చు. గ్రో, ప్రాస్పర్. సో ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? యాంటనిమ్ కావాలంటున్నాడు. దేనికి? బ్రాడెండ్కి యాంటనిమ్. ఎక్స్పాండ్ అన్నా బ్రాడనే, వైడన్ అన్నా బ్రాడమే, ఫ్లరిష్ కాదు. సో రెస్ట్రిక్ట్ అంటే దీన్ని కంజెస్ట్, కన్ఫైన్. సో డెఫినెట్లీ రెస్ట్రిక్ట్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏదైతే బ్రాడ్ అంటే పెంచడం, రెస్ట్రిక్ట్ అంటే తగ్గించడం. ఈ తగ్గించడాన్ని క్రాంప్డ్, లిమిటెడ్, రెస్ట్రిక్టెడ్ అంటారనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 99, పారాజంబుల్స్. సో a devastating earthquake had hit Mexico City. 50 more were later judged dangerously close to falling. The quake's force was measured at 7.8 on the Richter scale. In 4 chaotic minutes, an estimated 250 buildings collapsed in downtown Mexico City. It was the world's most severe quake since the quake in Chile last March. It was the world's most severe quake since the quake in Chile last March. The condition of 1,000 others was reported unsafe. So atane first ichchadannamata. A devastating earthquake had hit Mexico City. Right, very good. దాని తర్వాత 50 more were later judged dangerously close. 50 ఇంకా లేటర్ అంటే బిల్డింగ్స్ గురించి మాట్లాడుతున్నాడు అనమాట. అవి కూడా పడిపోయే స్థితిలో ఉన్నాడంటే ఈ సెంటెన్స్ పి అనేది ముందు రాదు. ఇంతకుముందు పడిన బిల్డింగ్స్ గురించి మాట్లాడుతుంది కాబట్టి పి ముందు రాదు. ద కేక్స్ ఫోర్స్ వాజ్ మెజర్డ్. ఎస్, ఫస్ట్ ఏం జరిగింది? ఎర్త్ కేక్ అనేది మెక్సికో సిటీలో పీపుల్ ఎక్స్పీరియన్స్ చేశారు. అంటే మెక్సికో సిటీ అనేది ఎర్త్ కేక్ని ఎక్స్పీరియన్స్ చేసింది. కేక్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏంటి? దాని బలం ఏంటి? 7.8 ఆన్ ద రిక్టర్ స్కేల్. సో స్టార్ట్ అయ్యేది క్యూతో ఉన్నది ఒకటే ఆప్షన్ బి. ఓకే, రైట్. క్యూ తర్వాత ఏమొస్తుంది? ఇట్ వాస్ ద వరల్డ్స్ మోస్ట్ సివియర్ కేక్ సిన్స్ ద కేక్ ఇన్ చైల్డ్ లాస్ట్ మార్చ్. ప్రపంచంలో అందరికంటే సివియర్ కేక్ అనమాట. ఏ కేక్ అయితే మార్చ్లో చైల్డ్లో వచ్చిందో దానికంటే చాలా తీవ్రమైందంట. ఓకే, రైట్. దాని తర్వాత ఏంటి? ఇన్ 4 chaotic minutes అన్ ఎస్టిమేటెడ్ 250. 4 నిమిషాల్లో 250 బిల్డింగ్స్ అనేవి కొలాప్స్ అయిపోయాయి. దాని తర్వాత పి వస్తుందన్నమాట, ఆర్పి. 50 more were later judged dangerously close. 50 more ఇంకా మతలబ్ ఎయిర్లో ఊలాడుతున్నాయి అనమాట. అవి కూడా ఎప్పుడైనా పడిపోవచ్చు అనమాట. ద కండిషన్ ఆఫ్ 1000 others was reported unsafe. సో 1000 మంది దాకా మరణించారు. అన్సేఫ్ అంటే మీరు క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు, లేకపోతే చనిపోయారు అనమాట. సో డైడ్ అని రాయలేదు కాబట్టి అన్సేఫ్ అంటే క్రిటికల్. సో ఆన్సర్ ఈజ్ బి. సారీ.
Last and final question of this wonderful All India live mock test 3. It was in 264. It was in 264 BC, the greatest struggle between Rome and Carthage, the Punic Wars, began. It gradually developed into a struggle for the possession of Sicily. The advantage of the sea was at first with the Carthaginians. The first Punic War began in that year about the pirates of Messina. They had great fighting ships of what was hitherto an unheard of size, but the Romans with their extraordinary energy set themselves to outbuild the Carthaginians. సో బ్యూటిఫుల్, ఇది కూడా చాలా చక్కటిది అనమాట. దీనికి వాట్ ఈస్ ద ఆన్సర్ విల్ ట్రై టు సి, రైట్. ఇట్ వాజ్ ఇన్ 264 దట్ ద గ్రేట్ స్ట్రగుల్ బిట్వీన్ రోమ్స్ అండ్ కార్థేజ్ ద ప్యూనిక్ వార్స్ బిగన్స్. ప్యూనిక్ వార్ గురించి మీకు హిస్టరీలో తెలిసే ఉంటుందన్నమాట, చాలా భయంకరమైన వార్. సో దాని గురించి తెలిసే ఉంటుందన్నమాట. సో దాని తర్వాత ఇట్ గ్రాడ్యువలీ డెవలప్ ఇన్ టు స్ట్రగుల్ ఫర్ పొజిషన్. పీతో ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి ముచ్చట లేదు, అన్నిట్లో ఆరు ఉంది కాబట్టి ఆరులోనే వెతుకుదాం. పీకే ద ఫస్ట్ ప్యూనిక్ వార్ బిగన్ ఇన్ దట్ ఇయర్ అబౌట్ ద పైరట్స్ ఆఫ్ మెసీనా. ఓకే, ఫస్ట్ వార్ అనేది ఆ ఇయర్లో మొదలైందనమాట, అబౌట్ ద పైరట్స్ ఆఫ్ మెసీనా, రైట్. దాని తర్వాత ఇట్ గ్రాడ్యువలీ డెవలప్ ఇన్ టు ఎ స్ట్రగుల్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ సిసిలీ రావచ్చు. ద అడ్వాంటేజ్ ఆఫ్ ద సీ వాజ్, అడ్వాంటేజ్ ఆఫ్ ద సీ గురించి మాట్లాడుతున్నా. ఆయన ఏమంటున్నాడు, ఫస్ట్ వార్ బిగిన్ అయిందనమాట. ఆ వార్ దేంట్లో కన్వర్ట్ అయిందని చెప్పడం అప్రాప్రియేట్ అవ్వచ్చు, కానీ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద సీ వాజ్ ఫస్ట్ విత్ ద కార్థాజియన్స్ అని అనలేం కదా, కార్థాజియన్స్ అనలేం కదా, దే హ్యాడ్ అ గ్రేట్ ఫైటింగ్ అనలేం. సో ఫస్ట్ ప్యూనిక్ వార్ బిగాన్ ఇన్ దట్ ఇయర్ అబౌట్ ద పైరట్స్ ఆఫ్ మెసీనా. తర్వాత ఆ వార్ అనేది ఒక స్ట్రగుల్గా డెవలప్ అయిపోయింది. ఏంటంటే సిసిలీ మాకు కావాల్సిందే, ఎట్టే అదొక ప్లేస్ అనమాట, ఆ ప్లేస్ మాకు కావాల్సిందే. సో ఆర్పి రావచ్చు. దాని తర్వాత ద అడ్వాంటేజ్ ఆఫ్ ద సీ వాజ్ ఫస్ట్ విత్ ద కార్థిజియన్స్. కార్థిజియన్స్ వాళ్ళతోనే ఆ సీ అడ్వాంటేజ్ అనేది వాళ్ళతో ఉందన్నమాట. అంటే వాళ్ళకి ఆ సుపీరియారిటీ, ఆ పవర్ అనేది సీ ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ సుపీరియారిటీ ఉండే అనమాట. ఓకే, లాస్ట్లో ఏంటి, దే హ్యాడ్ అ గ్రేట్ ఫైటింగ్ షిప్స్ ఆఫ్ విచ్ వాజ్ అండ్ హిథర్టో అండ్ అన్హర్డ్ ఆఫ్ సైజ్. వాళ్ళ దగ్గర విశాలమైన షిప్పులు ఉన్నాయన్నమాట, అసలు ఎప్పుడు మనం వినలేదు చూడలేదు, అన్హర్డ్ ఆఫ్ ద సైజ్. బట్ ద రోమన్స్ మాత్రం విత్ దర్ ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ సెట్ దెమ్సెల్వ్స్ టు అవుట్ బిల్డ్ ద కార్థాజియన్స్ అనమాట. సో ఆర్పి నా మ్యాండేటరీ పేరు, ఆర్పి తర్వాత క్యూఎస్ నా మ్యాండేటరీ పేరు, ఆర్పి క్యూఎస్. సో ఆన్సర్ ఈజ్ ఆర్క్యూఎస్పి కాదు, ఆర్క్యూపిఎస్ కాదు, ఆర్పిఎస్క్యూ కాదు, ఆర్పిక్యూఎస్. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. విత్ దిస్ we complete this wonderful All India live mock test 3. Well, కంటెంట్స్ కనుక మీకు నచ్చితే, కంటెంట్స్తోని మీకు ఏమైనా ఉపయోగం పడితే డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విత్ టన్స్ ఆఫ్ పేషెన్స్ అండ్ లవ్. ఐ విల్ బీ బ్యాక్ విత్ ఆల్ ఇండియా లైవ్ ఫర్ టిల్ దెన్ కీప్ రాకింగ్, కీప్ ఎంజాయింగ్, కీప్ వర్కింగ్ హార్డ్. థ్యాంక్ you so much.